వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు మరొకసారి వేడెక్కాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు బహిరంగంగా బయటపడుతున్నాయి. ఇటీవల సామేలు చేసిన ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్లో అయితే కొత్త చర్చకే దారితీశాయి. నల్గొండ జిల్లా ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలకి గౌరవం ఖచ్చితంగా ఇవ్వాలని ఆయన చేసిన వ్యాఖ్యలే రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కీలక చర్చగా మారిపోయింది. పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా భావించిన అద్దంకి దయాకర్కు టికెట్ దక్కకుండా చూసి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మందుల సామేలుకు అవకాశం కల్పించడంతోనే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక పాత్ర పోషించారన్న ప్రచారం కూడా జరిగింది. మరీ నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహం పెద్దగానే ఉందన్న విశ్లేషణలు వినిపించాయి. అయితే ఇప్పుడు సేమ్ అదే సామేలు కోమటిరెడ్డి సోదరుల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదే కాంగ్రెస్ వర్గాల్లో ఆశ్చర్యానికి కారణమైంది. తనను గెలిపించింది ప్రజలే, నేనేమి ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల ఎవరో ముష్టేస్తేనో ఎమ్మెల్యే కాలేదు, భారీ మెజార్టీతో ప్రజలు నాకు ఓట్లేశారు, నన్ను ఎమ్మెల్యేగా గెలిచిపించుకున్నారు అంటూ సామేలు వ్యాఖ్యానించడమే ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం వివాదానికి ప్రధాన కారణంగా ప్రోటోకాల్ అంశమే కనిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వకుండా కోమటిరెడ్డి మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించుకోవటం, పార్టీ నియామకాల్లో స్థానిక ఎమ్మెల్యే అభిప్రాయాన్ని అసలు పరిగణలోకే తీసుకోలేదు. దీనివల్లే సామేలు అసంతృప్తి పెరిగి ఇట్లా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షుల నియామకాల్లో తన ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ఒకవైపు సమన్వయం అవసరమని పార్టీ అధిష్టానం సూచిస్తున్నప్పటికీ జిల్లాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇదే కార్యకర్తల్లో గందరగోళానికి దారితీస్తోంది. ఎన్నికల్లో కలిసి పనిచేస్తున్న నేతలు తీరా పదవి వచ్చిన తర్వాత పరస్పరం విమర్శలు చేసుకోవటం, ఇది పార్టీకి ఇబ్బందికరంగా మారే పరిస్థితి తీసుకొస్తుందని మాత్రం చెప్పొచ్చు. ఇదే ఉండగా నకిరేకల్ ఎమ్మెల్యే వేము వీరేశం కూడా పరోక్షంగా సామేలు వైఖరికి మద్దతుగా నిలుస్తున్నారన్న ప్రచారం ఇంకోవైపు. ఎస్సీ-బీసీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఇవ్వట్లేదని కొందరు నేతలు భావిస్తున్నారని ఆయన అంటున్నారు. మరి పరిణామాలు సామాజిక సమీకరణాల కోణంలో కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత జిల్లా స్థాయిలో నేతల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాల్సిన సమయంలో ఈ విభేదాలు బయటపడటం కాంగ్రెస్ పార్టీకి కొత్త సవాలని చెప్పొచ్చు. ఇక నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరులు ప్రభావం బలంగా ఉంది. మరి అయినప్పటికీ ఇప్పుడు అదే జిల్లాలో ఇతర ఎమ్మెల్యేలు తమ స్వతంత్ర రాజకీయ ప్రస్థానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. మరి ఈ వివాదంపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో మాత్రం చూడాల్సిందే. స్థానికంగా మొదలైన ఈ విభేదాలు జిల్లాలకే పరిమితమవుతాయా, లేక రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతాయా అనే అంశంపై ఇప్పుడు ఆసక్తిగా గమనిస్తున్నారంతా. ప్రస్తుతం నల్గొండ కాంగ్రెస్లో నెలకొన్న ఈ అంతర్గత పోరు రాబోయే రోజుల్లో మరిన్ని పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. చూడాలి కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అని. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.